మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ పునరుద్ధానమందు మీ సన్నిధిలో ఇలాగా చేరుటకు మాకు ఇచ్చిన మంచి తరుణం కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారమంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు ప్రభువా. మీరు క్షేమాన్ని ఇచ్చారు. బలహీనమైన సమయాల్లో మీరు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. వాగ్దానాలు నెరవేర్చగలిగిన దేవుడు అయి ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థని మీరు చెప్పి మమ్మలను సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేసినందుకై మీకు స్తోత్రాలు అర్పించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకమైన రీతిలో ఈ పగటి కాలపు ఆరాధనలో మీరు మాతో మాట్లాడండి దేవా. మమ్మల్ని లోతులోనికి తీసుకుని వెళ్ళండి. మీ చిత్తం చేయాలనేటువంటి దప్పిక, ఆకాంక్ష మా గుండెల్లో మీరు కలుగు చేయండి. వాక్య దాళంగా రాకుండా పడుతున్న ప్రతి చీకటిని యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తూ ప్రతి మాట మా జీవితాలను శుద్ధీకరించగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుట్లేదు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన యోహాను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఒకటి మరణకరమైన పాపం, 2 మరణకరం కాని పాపం. మరణకరం కాని పాపం చేయగా ఎవడైనా చూస్తే ఆ పాపం చేసిన వాని గురించి కనుక ప్రార్థన చేస్తే అతనికి జీవం దయచేయబడుతుందంట. మరణకరమైన పాపం ఉంది, దాని గురించి అసలు నేను ప్రార్థన చేయమని చెప్పట్లేదు అంటున్నాడు. ఈరోజు మనం మరణకరమైన పాపంలో ఉన్నామా, మరణకరం కాని పాపంలో ఉన్నామా? తల్లి మన పాపంలోనే గర్భం ధరించింది, పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం, పాపంలోనే జీవించాం. అయితే ఇటు పాపిని విడిపించడం కొరకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మన పాపం మరణకరమైన పాపమా, మరణకరం కాని పాపం? మరణకరం కాని పాపం అయితే మన గురించి ఎవరైనా ప్రార్థన చేస్తే మరలా మనకు జీవం దయచేయబడుతుంది దేవుని వాక్యంలో రాయబడింది. ఒకవేళ మన పాపం మరణకరమైన పాపం అయితే మన కొరకు ఎవరు ప్రార్థన చేయకూడదు. అట్టి దాని గురించి వేడుకోని వల్లని నేను చెప్పట్లేదు, ప్రార్థన చేయమని కూడా చెప్పట్లేదు భక్తుడైన యోహాను. ఎప్పుడు ఒక పాపం మరణకరమైన పాపం అవుతుంది. దేవుని ఒక వాక్యం దీని విషయమే మనకేమని తెలియజేస్తా ఉంది. ఎవరు పాపంలో నుంచి విడుదల పొందకుండా చనిపోయారు. వాక్య వెలుగులో మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. భార్య ఎరుకనే వాడు దాని వెల్లలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెల్లలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించును? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పినావు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయం కలిగిన. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే అన్నయ్య సప్పీరా అనే 2 దంపతులు ఉన్నారు. వీరు ఆది సంఘంలో ఉన్నారు. వీరికి తమ ఆస్తిని అమ్మి లేకపోతే తమ భూమిని అమ్మి దేవుని సేవ కొరకు ఉపయోగించాలనే భారం వీరికి ఉన్నది. ఆ దినముల్లో ఆది సంఘం అపోస్తుల పరిచర్య తమకున్నదంతా
అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి తమ కలిగినది ఏది తమదని అనుకొనక ఒక పరిపూర్ణమైన దైవత్వంతో కూడిన భక్తితో వారు కొనసాగుతున్న దినాలవి. ఆ దినాల్లో ఈ అన్నయ్య సప్పీరాలు తమ పొలాన్ని అమ్మి కొంత దాచుకొని కొంత తీసుకుని వచ్చి అపోస్తలుడైన పేతురు పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు పేతురు మొట్టమొదటిగా వచ్చిన అననీయని అడుగుతున్నాడు, అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకుని కొంత తీసుకుని వచ్చావు, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చావని అడుగుతున్నాడు. ఇక్కడ అననీయ సపీరాలు అబద్ధమాడుతున్నారు. దైవజనుడితో అబద్ధం చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం కూడా సంకోచించలేదు. కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చారు. అంటే కొంత ఆస్తి లేకపోతే కొంత వెల వాళ్ళ జీవితాలకు అవసరమని వాళ్ళు తలంచున్నారేమో మనకు తెలియదు, కానీ కొంత మాత్రమే తీసుకొచ్చారని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాటలు మాట్లాడుతున్నాడు పేతురు. మాట్లాడుతుండగానే ప్రాణం విడిచాడు. అక్కడే పడి ప్రాణం విడిచేశాడు. పిల్లరా, ఇదే పేతురు, ఈ దైవజనుడైన పేతురు సలిమంట దగ్గర కూర్చొని ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత యేసు ప్రభు తనతో చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని వెలుపల పోయి సంతాపడి ఏడ్చాడు. దేవుడు పేతురు పాపాన్ని క్షమించాడు. అవును, మరి అదే అబద్ధమాడిన అన్నయ్య సపీరాలు ఎందుకని చచ్చిపోయారు? అననీయతో పేతురు చెప్పాడు, నీ భూమి వెల్లో నువ్వు కొంత దాచుకున్నావు, నీ భూమి వెల్లో నువ్వు కొంత దాచుకున్నావని స్పెసిఫిక్గా దైవజనుడైన పేతురు అననీయ ఏ విషయంలో తప్పిపోయాడు ఆ విషయాన్ని చాలా ఖచ్చితంగా మెన్షన్ చేసి మాట్లాడాడు. మరి అననీయ దగ్గర ఏమైనా స్పందన ఉన్నదా? నీ భూమి వెల్లో నువ్వు కొంత దాచుకున్నావంటే వెంటనే స్పందించి, అవునయ్యా నా భూమి వెల్లో నేను కొంత దాచుకున్నాన్ని వెంటనే స్పందించాడా? లేదే. ఈ మాటలు ఇంకా వింటున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. చూడు, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ప్రతి పాపము యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే దేవుడు నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు నీకు తెలియజేసిన తర్వాత నీవింకా నువ్వు నిర్లక్ష్యంతో గనక ఉంటే నీ పాపం మరణకరమైన పాపం అయిపోద్ది. జాగ్రత్త. దేవుడు ఏ కోణంలో అయినా నీ పాపాన్ని నీకు తెలియజేయచ్చు. పరిస్థితులను పంపించి తెలియజేయచ్చు, దేవుని సేవకులను పంపించి తెలియజేయచ్చు, దేవుడు లేకపోతే నీతో ప్రత్యక్షమై నీతో మాట్లాడచ్చు. సభల్లో వాక్యం వినేటప్పుడు దేవుడు నీతో మాట్లాడచ్చు. కానీ దేవుడు ఏ విధము చేతనైనా నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయనకు మాట్లాడే దేవుడు అని పేరు. ఒకవేళ దేవుడు ఇంత క్లియర్గా నీతో మాట్లాడుతూ ఉన్నా నువ్వు వినటానికే ఇష్టపడి నువ్వు సరి చేసుకునే మనసు లేని వాడివై కఠినుడిగా నీ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే నీ పాపం మరణకరమైన పాపం అయిపోతుంది. సహోదరుడా, సహోదరి, వెలుపలికి వెళ్ళి సంతాపడి ఏడ్చిన పేతురుని దేవుడు క్షమించాడన్న సంగతిని మర్చిపోవద్దు. నీ పాపం మరణకరమైన పాపం అయిపోద్దేమో భయంతో వణుకుతో ఆయన పాదపీఠం ఎదుకు నీవు రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆ పడుచువారు లేచి అననీయని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టారంట. ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా కనబడిన ఇతని జీవితం ఎంత దారుణంగా ముగించిందో మీరు చూడండి. నీ జీవితంలో ఈ పునరుద్ధాన దినమందు, ఈ ఆదివారపు ఆరాధనలో నువ్వు తీసుకొచ్చే కానుకను బట్టి నీ పాపం క్షమించబడదు.
నీ అంతరంగం విప్పి యథార్థంగా దేవుని సన్నిధిలో ఆయన పాదముల మీద వాలిపోతే అప్పుడు నీ పాపం క్షమించబడుతుంది. వర్తమానం వింటున్నావు, దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, అయితే నువ్వు స్పందించకుండానే ఉన్నావా? ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నావు. సప్పీరాకి ఈ విషయం తెలియదు. 3 గంటలు అయిపోయిన తర్వాత, సుమారుగా 3 గంటలు గడిచిన తర్వాత సప్పీరా వచ్చేసింది, లోపలికి వచ్చేసింది. పేతురు అడుగుతున్నాడు, ఏమ్మా ఎంతగా అమ్మారా పొలం మీరు? అవునండి, ఎంతకే అమ్మాం మేము. అయితే నీ భర్తను మోసుకెళ్ళిన వాళ్ళ పాదాలు వాకిట్లో ఉన్నాయి, నిన్ను కూడా మోసుకుని వెళ్ళిపోతారు. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారని పేతురు సప్పీరాను అడుగుతున్నాడు. ఇంతగా అమ్మారా చెప్పండి నాకు. పేతురు ఎంత తేటగా మాట్లాడండి. నీ బంగారం అమ్మి అందులో కొంత దాచి కొంత తీసుకొచ్చావని అడిగాడా? నీ ఇల్లు అమ్మి కొంత తీసుకొచ్చి కొంత దాచావని అడిగాడా? అడగలా. నీ భూమి వేళలో పేతురు అనని అడిగిన మాట అది. పేతురు సప్పీరాని అడిగాడు, ఎందుకమ్మా ఇంతకే అమ్మారా మీరు? పేతురు అడుగుతున్నాడు, ఎంతకే అమ్మారా మీరు? అవును, ఎంతకే అమ్మాం. ఇంత తేటగా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు చూడండి ఏ విధమైన స్పందన లేకుండా ఉన్నారు. పిల్లల వాళ్ళ జీవితాల ముగింపు చూడండి. ఒక గొప్ప సంఘంలో పెరుగుతున్నారు, ఒక గొప్ప దైవజనుడి దగ్గర పెరుగుతున్నారు, ఒక గొప్ప దైవజనుడి పాదాల దగ్గర వాళ్ళ ఆస్తిని అమ్మి అందులో కొంత తీసుకొచ్చి ఇవ్వడానికి ఇచ్చారు. అందులో కొంత తీసుకుని వచ్చారు. ఒక శ్రేష్టమైన పరిచయలో వాళ్ళు పెరుగుతున్నారు. దేవుడు వారికి ఇచ్చిన దైవజనుడు చనిపోయిన వారిని బతికించాడు. దేవుడు వారికి ఇచ్చిన దైవజనుడు మాట్లాడుతూ ఉంటే 3000 మంది రక్షణ పొందారు. దేవుడు వారికి ఇచ్చిన దైవజనుడు యేసు ప్రభుతో సహవాసం చేసిన దైవజనుడు, గొప్ప అనుభవాలు కలిగిన దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గర పరిపూర్ణంగా వాళ్ళ హృదయాన్ని విప్పలేకపోయారు. దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడితో పూర్ణ హృదయంతో హృదయాన్ని విప్పి మాట్లాడుతున్నావా? ఏమైనా దాచుకుంటున్నావా? ప్రభు ఈ పగటి కాలంలో నీ కన్నులు తెరవాలి. ఆయన నీ కన్నులు తెరిస్తేనే తప్ప నీవు నీ గుడ్డితనం నుంచి బయటికి రాలేవు. ఒకవేళ సేవకుడు మాట్లాడుతుంటే వెనకమాల అపహాస్యంగా మాట్లాడుకునే స్వభావం నీకేమైనా ఉందా? దేవుని సేవకుల మాటలను తక్కువగా చూస్తూ ఉంటావా నీవు? వాళ్ళు ఎలా తీసుకున్నారో అవి శ్రేష్టమైన మాటలుగా తీసుకోలేదు, అది బలమైన సందేశంగా తీసుకోలేదు, అది దేవుని దగ్గర నుంచి వస్తున్న మాటగా వాళ్ళు అంగీకరించలేదు. వింటున్నారంతే, వింటున్నారు. పేతురైతే వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకుని వెలుపలికెళ్ళి సంతాపడి ఏడుస్తున్నాడు. ఆలస్యం చేయలేదు, అలక్ష్యం చేయలేదు. అవును, యేసు ప్రభు ముందే చెప్పాడు నాకు, కానీ గ్రహించుకోలేకపోయాను. వెలుపలికెళ్ళి సంతాపడి ఏడుస్తున్నాడండి. ఆ తర్వాత ఇంకెన్నడూ అబద్ధం ఆడలేదండి. ముమ్మారు అబద్ధం ఆడిన పేతురు యొక్క పాపం క్షమించబడింది. నీ పాపం మరణకరమైన పాపంగా మార్చబడక మునిపే శిలువ దగ్గరికి వస్తావా? అబద్ధమాడిన పేతురు జీవితం యేసు ప్రభు కట్టాడు. ఆ అపోస్తలుడైన పేతురు ముందు, ఒకప్పుడు అబద్ధాలు ఆడిన పేతురు ముందు ఈరోజు అబద్ధాలు ఆడే వాళ్ళు నిలవలేకుండా చచ్చిపోతున్నారు. నీ పాప జీవితం కనుక నువ్వు సరి చేసుకోగలిగితే నీ ఎదుట పాపం చేసేవారు నీ ఎదుట పాపం చేసేవారు నిలవలేరు. దేవుడు నీకు అటువంటి శక్తినిచ్చి నడిపిస్తాడు. ఒక పాపి యథార్థవంతుడైతే అతనికి ఉండేటువంటి దైవికమైన శక్తి ఎంత గొప్పదో నీకు తెలుసా? సమరీ స్త్రీ ముందు ఆ గ్రామంలో అనేకులు నిలవలేక యేసు ప్రభు దగ్గరకు వచ్చేస్తున్నారండి. దానియేలు ఎదుట రాజు నిలవలేకపోయారండి. దైవికమైన సత్యం కోసం నిలబడిన వారి ఎదుట ఈ లోకంలో ఏ మనిషి నిలవలేడండి. పిల్లరా, ఒక విషయం మీకు గుర్తు చేయాలని కోరుతున్నాను.
దావీదు అడవిలో గొర్రెలు కాచుకునేటప్పుడు సింహం వస్తే దాన్ని చంపి మందను కాపాడాడండి. శాంసన్ తిమ్నాతుకు వెళ్తుంటే కొదమ సింహం ఎదురైతే ఆ కొదమ సింహాన్ని చంపేశాడని దేవుని వాక్యంలో రాయబడింది. మరి దానియేలు కూడా సింహాలను చంపాడా? సింహాల బోనుకి వెళ్ళినప్పుడు లేదే. దావీదు ఎవరిని ఆరాధించాడో, సంసోను ఎవరిని ఆరాధించాడో, దానియేలు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించాడు. దావీదు మందల క్షేమం కొరకు సింహాన్ని చంపాడండి. సంసన్ తన క్షేమం కొరకు సింహాన్ని చంపుకున్నాడు. దానియేలు దేవుని కొరకు జీవించేవాడండి. సింహాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. నీవు దేవుని కొరకు నిజంగా జీవించే వ్యక్తివి అయితే ఈ లోకంలో ఏది కూడా నీకు హాని చేయదండి. ఎవ్వడు కూడా నిన్ను ఆపలేడు. ఏ శాసనాలు, ఏ రాజ్యాలు నీ ఎదుట నిలవలేరు. పేతురుని చెరసాలలో వేసినారు. దేవుడు ఆశ్చర్యంగా తన దూతలను పంపించి చెరసాల నుంచి పేతురుని వెలుపలకు తీసుకుని వచ్చినాడు. నీవు దేవుని కొరకు జీవించగలిగితే ఆయన నామంలో నువ్వు దేన్నైనా చేయుటకు ఆయన తన కృపనిచ్చి నీ ఎడల నిన్ను నడిపిస్తాడు. గమనించండి, ఎలీషా నయమాను యొక్క కుష్టుని తీసివేసినాడు. గేహజీకి కుష్టు కలిగించినాడు. దేవుని బిడ్డలు ఎలాగుంటారో ఈ జీవితాలను చూసినప్పుడు మనకు అర్థమైపోద్ది. మరి మనం ఇలాగ జీవిస్తున్నామా? దేవుడు మనకు సరి చేసుకునే సమయం ఇచ్చినప్పుడు దాటవేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే మన పాపం మరణకరమైన పాపం అయిపోతూ ఉంది. పిల్లరా, మరొక విషయాన్ని మనం దేవుని వాక్యం నుంచి ధ్యానం చేద్దాం. దావీదు అనే భక్తుడు మనందరికీ తెలుసు. గొర్రెల దొడ్లో గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అభిషేకించినాడు. నేను కోరుకున్న మనుషుడు ఇతరే అని దావీదు గురించి దేవుడు సమూయేలుకి తెలియజేసినాడు. 10 తంతుల సితార వాయించగలిగిన కృప దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు వీణ వాయించుతూ ఉంటే సౌలుకున్న దురాత్మను వెళ్ళిపోయినాయి. ఇటువంటి దావీదు అందరూ యుద్ధానికి వెళ్తే ఒకరోజు మిద్ది మీదకి ఎక్కి నిలబడినప్పుడు స్నానం చేసే ఒక స్త్రీ కనబడింది. దావీదు ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేసినాడు. ఆమె పేరు బత్షెబ. ఆమె వెళ్ళిపోయింది ఇంటికి. దావీదు యెరూషలేములో నిలిచిపోయినాడు. దావీదు తన జీవితంలో ఈ పాపం బయటపడకుండా ఉండే నిమిత్తమై బత్షెబ భర్త అయిన ఉరియాని పిలిపించి బాగా ద్రాక్షరసం తాగించి మత్తుని చేశాడు. ఇంటికి వెళ్ళిపోమన్నాడు, కానీ సేద తీర్చుకోమని చెప్పాడు. కానీ ఉరియా ఇంటికి వెళ్ళలేదు. రాజనగరు ద్వారం దగ్గర పండుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. చివరికి దావీదు ఉరియా చేతిలో ఒక చీటీ పెట్టాడు. ఆ చీటీలో ఒక విషయం రాయించి ఉంచాడు. ఈ చీటీని యోవాబుకి ఇవ్వమని చెప్పాడు. యుద్ధం బలంగా జరిగే చోట ఉరియాని పెట్టమని, ముందు వరుసలో పెట్టమని యోవాబుకి ఆ చీటీలో విషయాన్ని రాసి దావీదు ఉరియా చేత పంపించాడు. ఉరియా నమ్మకస్తుడు కాబట్టి ఆ చీటీ తీసి చదవలేదండి. యోవాబు దావీదు చెప్పిన మాట ప్రకారం ఉరియాని యుద్ధం బలంగా జరిగే చోట ముందు వరుసలో పెట్టినప్పుడు హతుడైపోయాడు. అంటే దావీదు వ్యభిచార పాపం చేశాడు, నరహత్య చేయించాడు, పాపం బయటపడకుండా వేషధారికి నటిస్తున్నాడు. ఒక పాపం ఏ విధంగా ఎన్ని పాపాల్లోకి వెళ్ళిపోతున్నాడు దావీదును గమనించండి. ఏమాత్రం ఒక్క చుక్క కన్నీరు దావీదు జీవితంలో కనబడలేదు. కొన్ని వేల కీర్తనలు రాశాడు. దావీదుకు ధర్మశాస్త్రం అంటే ఎంతో ఇష్టం. ఇటువంటి దావీదు మరి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆ దినాల్లో ధ్యానించలేదా? ఎంత కఠినుడైపోయాడో. దేవుడు అప్పుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించినప్పుడు దావీదు ఆ మనుషుడు నేనే, పాపం చేసింది నేనే ఒప్పుకున్నాడు. దేవుడు కృప చూపించి దావీదు యొక్క పాపాన్ని క్షమించి మరలా తిరిగి రాజ్యం ఇచ్చి కృపను అధికం చేసి అతని సంతానంలో నుంచి ఎవరో ఒకరిని రాజుగా తప్పనిసరిగా చేస్తాననే మాట ఇచ్చి
దావీదును బహుగా ఇచ్చించాడు. ఒక వ్యభిచారిని దేవుడు ఎలాగ క్షమించి మరలా కృప చూపించగలిగాడు? ఆయన ప్రేమ ఎంత గొప్పది పిల్లరా. మరి సౌలు జీవితంలోకి మనం వెళ్దాం. దావీదుకు మామ సౌలు కుమార్తె అయిన మీకాల్ని దావీదు పెళ్లి చేసుకున్నాడు. సౌలు తన జీవితంలో సౌలు తండ్రి యొక్క గార్ధబాలు తప్పిపోయి వాటిని వెదగడానికి సౌలు ఆ పనివాడు ఇద్దరు కలిసి వెళ్లారు. కానీ గార్ధబాలు దొరకలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ పనివాడి ప్రేరేపణతో సౌలు సమూయేలు ప్రవక్త దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలుకి రాజు నీవే, దేవుని యొక్క అభిష్టం నీ యందు ఉన్నదని చెప్పి తైలపు కొమ్ములో తైలాన్ని నింపి అభిషేకం చేశాడు. ఈ సౌలు ఒకసారి సమూయేలు ప్రవక్త సౌలుకి ఒక విషయాన్ని చాలా తేటగా చెప్పాడు. అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు, అక్కడ వాటిని వేటిని కూడా మిగల్చకుండా సమస్తాన్ని నాశనం చేసి రమ్మంటే సౌలు బలమైన వాటిని తీసుకొని వచ్చాడు, బలహీనమైన వాటిని నిర్మూలన చేశాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞని అతిక్రమించాడు సౌలు. సమూయేలు ప్రవక్త చెప్పాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి నీ వద్ద నుంచి రాజ్యం తీసివేయబడి నీ పొరుగువానికి దేవుడిచ్చేయబోతున్నాడు రాజ్యాన్ని. చూడండి, దావీదు వ్యభిచార పాపం చేస్తే దేవుని దగ్గర క్షమాపణ దొరికింది. సౌలు అమాలేకీయుల విషయంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే సౌలు పాపం క్షమించబడలేదు. కారణం ఏంటంటే సౌలు అంటున్నాడు, అమాలేకీయుల ఆస్తిలో బలమైన వాటిని తీసుకుని వచ్చిన తర్వాత నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో. అతిక్రమించాడన్న సంగతి సౌలుకు తెలుసు, కానీ నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను అంటున్నాడు సమూయేలుతో. అంటే తన మనస్తత్వం ఎటువంటిదంటే అంతా తెలుసు, ఒప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, కానీ దాన్ని కప్పిపెట్టి నడిపిస్తున్నాడు సౌలు. పిల్లరా గమనించండి, సౌలు తన జీవితంలో ఎటువంటి స్వభావం కలిగిన వ్యక్తో వాక్యపు లోతుల్లోకి వెళ్ళి మనం ధ్యానం చేస్తే అర్థమవుతుంది. సౌలు 3000 మందిని తీసుకుని జీపు అరణ్యంలో దావీదును పట్టుకోవడానికి వెళ్ళాడు. ఆ రాత్రి పొద్దుపోయింది. ఆ కొండల్లో ఇల్లు పడుకున్నాడు సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు, సౌలుతో ఉన్న వాళ్ళు అందరూ పడుకున్నారు. కొండ ఈ శిఖరమున సౌలు ఉన్నాడు, కొండ ఆ శిఖరమున దావీదు సౌలు తల దగ్గర ఉన్న నేలబుడ్డిని కత్తిని తీసుకొని కొండ శిఖరానికి వచ్చేసాడు. ఆ సమయంలో సౌలుకి యెహోవా గాఢ నిద్ర కలుగు చేశాడు. దేవుని వాక్యంలో ఉంది. ఆ గాఢ నిద్రపోతున్న సమయంలో దావీదు వచ్చి తీసుకొని వెళ్లి ఆ కొండ శిఖరం నుండి కేక వేస్తున్నాడు. అబ్నేరుని తిడుతున్నాడు దావీదు. అప్పుడు సౌలు నిద్ర లేచి, దావీదా నాయనా ఆ స్వరం నీదేనా అని అడుగుతూ ఉన్నాడు. అవునయ్యా నేనే అని దావీదు చెప్తూ ఉన్నాడు. అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు సౌలు దావీదుతో నేను పాపం చేశాను, వెర్రివాడినా ఈ పని చేశానని కొండ ఈ శిఖరం నుండి అంటున్నాడు సౌలు. అసలు సౌలు ఎందుకొరకు వచ్చాడండి? దావీదును పట్టుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు పట్టుకోవడానికి పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి తన కత్తి తన నిలబుడ్డే దావీదు దగ్గరికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు సౌలు ఏమంటున్నాడంటే వెర్రివాడుగా నేను పాపం చేశానంటున్నాడు. అంటే సౌలు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడంటే అవకాశం దొరికితే చంపుతాడు, లేకపోతే పట్టుకుంటాడు. అవకాశం దొరకకపోతే పశ్చాత్తాపడతాడు. ఇటువంటి వారి మనస్తత్వం ఎటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్తుందంటే మరణకరమైన పాపంలోకి వాళ్ళని తీసుకుని వెళ్తుంది. నువ్వు పాపాన్ని ఎప్పుడు ఒప్పుకుంటావు? హాస్పిటల్లో చివరి నిమిషాల్లో బెడ్ మీద ఉన్నప్పుడా? భూమి మీద బతుకున్న దినాలన్నీ, దేవుడు కృప చూపిన దినాలన్నీ ఏం చేశావు?
ఇప్పుడు దొరకలేదా నీకు సమయం? ఇక్కడ దొరకలేదా నీకు సమయం? చివరి సమయంలో చచ్చిపోయేటప్పుడా శిలువలో దొంగను క్షమించావయ్యా, నన్ను కూడా క్షమించావరా నువ్వు చేసే ప్రార్థన? ఇక్కడ నీకు వాక్యం వినబడింది, ఇక్కడ దేవుడు తన సత్యాన్ని నీకు తెలియజేశాడు, ఇక్కడ దేవుడు సేవకులు ఇంటికి వచ్చారు, నిన్ను దేవుడు అనేక సార్లు తన మందిరానికి తీసుకుని వెళ్ళి తన వాక్యాన్ని నీకు వినిపింపజేశాడు. ఎక్కడున్నావు నీవు? సౌలు భయంకరమైన మరణాన్ని పొందాడు. దావీదుకు దొరికిన కృప సౌలుకు దొరకలేదు. దావీదు ఎట్లా చూపిన కృప దేవుడు సౌలు ఎట్లా చూపలేదు. ఎన్ని అవకాశాలండి సౌలుకి దేవుడిచ్చింది. దేవుడు సౌలు ఎట్లా ఎంత విశేషమైన కృప చూపాడు. సౌలు ఎవరిని వెతుక్కోవాల్సిన పని లేదు. సౌలు రాజ్యంలో దెయ్యాలు వెళ్ళగొట్టగలిగిన అభిషేక పూర్ణుడైన దావీదు ఉన్నాడు. మంచి కీర్తనాకారుడు ఉన్నాడు. మంచి సంగీత విద్వాంసుడు ఉన్నాడు. సౌలు ఆయుధాలు మోయగలిగిన మంచి నమ్మకస్తుడైన దావీదు ఉన్నాడు. దేవుడు ఇంత మంచి వారిని, శ్రేష్టమైన వారిని సౌలుకి దేవుడిస్తే సౌలు ఉపయోగించుకోలేకపోయాడు. గొప్ప ప్రవక్త అయిన సమూయేలు ఉన్నాడు. సమూయేలు 3 కోణాల్లో దేవుని పనిచేశాడు. సమూయేలు దీర్ఘదర్శి, న్యాయాధిపతి, ప్రవక్త. సమూయేలు బ్రతికి ఉన్న దినాల్లో ఎన్నడూ లంచం పుచ్చుకోలేదు, న్యాయాన్ని త్రిప్పివేయలేదు. కానీ సౌలు సమూయేలుకి ఎంత సమీపంగా జీవించాడు గమనించాడా? ఒక విశేషమైన విషయం ఏంటంటే, ప్రజలందరిలో సౌలు గురించి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా అనే సామెత ఉందంట. కారణం ఏంటంటే, సౌలు మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చేసింది. ఎంత బలంగా వచ్చేసిందంటే ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఊడిపోయేది, తెలియకుండా ఎగిరాడు ఒకసారి సౌలు. బాగా ఆత్మను ఆనందించాడు. ఈ సందర్భం ఎక్కడ జరిగిందంటే, దావీదు విషయమంతా, సౌలు ఇబ్బంది పెడుతున్న విషయమంతా సమూయేలుకు చెబుదామని రామాకు వెళ్ళాడు. సమూయేలు రామపట్నంలో జీవించేవాడు. దావీదు చెప్పిన తర్వాత సమూయేలు ఏం చేశాడంటే, దావీదు సమూయేలు కలిసి నాయోతు అనే ప్రాంతానికి వెళ్ళారు. వీళ్ళు అక్కడ చేరి దేవుని సన్నిధిలో బాగా ఆనందిస్తున్నారు. అందరూ ప్రవచిస్తున్నారని 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ దావీదు సమూయేలు దగ్గర ఉన్నాడని సౌలు గ్రహించి మనుషులు పంపించాడు, దావీదును పట్టుకురండి అని. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆత్మ సౌలు పంపించిన మనుషుల మీద కూడా వచ్చింది. వీళ్ళు కూడా ప్రవచిస్తూ అక్కడే ఉండిపోయారు. చివరికి గత్యంతరం లేక సౌలు కూడా వచ్చాడు. పోయినోళ్ళు రాలేదేంటని సౌలు వచ్చి దావీదును పట్టుకోవడానికి వస్తే సౌలు మీద కూడా దేవుని ఆత్మ వచ్చిందంట. 3 సార్లు పంపించాడు దూతల్ని సౌలు. 3 సార్లు పంపబడిన వారు తిరిగి రాలేదు. ఇప్పుడు సౌలే వెళ్ళాడు. సౌలు కూడా తిరిగి రాలా. సౌలు కూడా బాగా ఆత్మలో లీనమయ్యాడంట. బైబిల్లో బహుతేటగా రాయబడింది, అతను తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రి పగలు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్టలేని వాడై పడి ఉండెను. ఎంత బాగా ఆత్మను అనుభవించాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి బట్టలు లేకుండా దేవుని సన్నిధిలో ఆనందించాడు, ప్రకటించాడు ప్రవక్తల ముందు. కానీ అతని జీవితంలో అతని పాపపు స్వభావం సంగతి ఏంటి? నువ్వు బాగా దేవుని ఆత్మ అనుభవిస్తున్నావు, నువ్వు ప్రవక్తవే, కానీ నీ పాపం మరణకరమైన పాపమా, మరణకరం కాని పాపమా? దావీదా, నాయనా, నన్ను దేవుని ఆత్మ ఒప్పింపజేస్తుందయ్యా. నిన్ను చంపడానికి వచ్చాను, నిన్ను పట్టుకోవడానికి వచ్చాను, కానీ నీ చేతుల్లో నేనే దొరికానయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా, ఇంక ఎన్నడూ నేను ఈ పని చేయనయ్యా అని చెప్పాడా? నేను వెర్రివాడిన ఈ పని చేశాను కానయ్యా. ఆ తర్వాత కూడా దావీదును తరమటం మానలేదు సౌలు. అంటే తన ఒప్పుకోలు సరైంది కాదు, తన పశ్చాత్తాపం సరైంది కాదు.
అందుకే దేవుడు అతని భయంకరమైన మరణానికి అప్పగించాడు. నీ జీవితంలో నీవెలాగున్నావు? దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యంలో మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానం చేద్దాం. బైబిల్లో బహు మొరటివాడైన నాబాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు బహు పనికిమాలినోడని, ఎవరిని తనతో మాట్లాడనివ్వడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ నాబాలు గొర్రెలకు గాని గొర్రెల కాపరులకు గాని దావీదు ఎంతో సహాయం చేశాడు. ఈ నాబాలు యొక్క గొర్రెలకు గొర్రెల కాపరులకు దావీదు ఎంతో సహాయం చేశాడు. కానీ ఒకానొక సమయంలో గొర్రెలు బొచ్చు కత్తిరించు కాలంలో దావీదు మనుషులు నాబాల్ దగ్గరికి పంపించినాడు. మనం మొదటి సమయాలు 25వ అధ్యాయం, మనం మొదటి సమయాలు 25వ అధ్యాయంలో ఈ విషయాలు కూలంకుషంగా రాయబడి ఉన్నాయి. దావీదు మనుషులను పంపిస్తే నాబాలు దావీదెవడు, యెషై కుమారుడు ఎవడని బహు భయంకరంగా మాట్లాడినాడు. ఆ మాటలు దావీదు దాసులు దావీదుకి విషయాన్ని తెలియజెప్పినప్పుడు దావీదు కత్తి ధరించి నాబాలు ఇంట్లో ఒక్క మగవాడు కూడా బ్రతకకుండా చేయాలని తీర్మానంతో బయలుదేరినాడు. ఈ విషయం గ్రహించిన నాబాలు పనివారిలో ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలకు జరిగిన విషయం అంతటినీ తెలియజేసినాడు. అప్పుడు వెంటనే అబీగయలు 200 రొట్టెలను, 2 ద్రాక్షపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికల వేచిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, ఇవన్నీ కానుకగా తీసుకుని గార్ధబొమ్మల మీద వేసుకుని దావీదుని ఎదుర్కోవడానికి వెళ్తుంది. వెళ్లి దావీదు పాదముల మీద పడిపోయి సాష్టాంగపడి నమస్కారం చేసి, నా ఏలినవాడా, ఈ దోషం నాదని ఎంచమని దావీదును బతిమాలుకుంది. దావీదు అబీగయలు మాటలను ఆలకించి ఇచ్చిన కానుకలను తీసుకుని తిరిగి వెళ్ళిపోయినాడు. నాబాలు రాజులు ద్రాక్షరసం తాగి ఆనందించినట్లుగా నాబాలు రాజులు ద్రాక్షరసం ఏ విధంగా తాగి ఆనందిస్తారో ఆ విధంగా ఆనందిస్తూ ఉన్నాడు. రాజులు విందు చేసినట్లు అతను ఇంట్లో విందు చేసుకుని ఆనందిస్తూ ఉన్నాడు. అబీగయలు తెల్లవారు వరకు ఏమీ మాట్లాడకుండా తెల్లవారిన తర్వాత జరిగిన విషయం అంతా నాబాలుకు చెప్తే నాబాలు భయపడిపోయి గుండె పగిలిపోయింది, రాయి వలె బిగుసుకుపోయాడంట. 10 రోజులు అయిపోయింది. నాబాలుని దేవుడు మొత్తాడు, యెహోవా మొత్తాడు, నాబాలు చనిపోయాడు. గమనించాలి, నాబాలు భయంకరంగా మాట్లాడిన మాటల యొక్క దోషాన్ని దావీదు క్షమించాడు కానీ దేవుడు క్షమించలే. నాబాలు పాపం అది మరణకరమైన పాపం అయిపోయింది. 10 దినాలు అయిపోయింది. ఆ తర్వాత దేవుడు చూసి మొత్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడింది నాబాలు, క్షమాపణ కోరింది అబీగయలు. దేవుడు నాబాలు ఏమైనా మార్చుకుంటాడేమోని 10 రోజులు అవకాశం ఇచ్చాడు. అతని పాపం సరిచేయబడి మరలా కృప కలిగిన దినాలను అనుభవించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. నాబాలు ఏమనుకున్నాడంటే, నా తరపున అబీగయలు ఒప్పుకుందిగా. లోపల దావీదు యొక్క ఆ పరితాపాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడేమో భయం కలుగుతుంది. కానీ పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టడానికి, సరి చేసుకోవడానికి నాబాలు ముందుకు రాలేదు. నాబాలు దావీదు దగ్గరికి వెళ్ళి అబీగయలు సాష్టాంగ పడినట్లు సాష్టాంగ పడలేదండి. నీ జీవితంలో తాత్కాలికంగా శిక్ష తప్పిపోయిందిలే, ఇప్పుడు దాటిపోయిందిలే, తప్పిపోయిందిలే అనుకుంటున్నావా? నీ పాపం నిన్ను విడిచిపెట్టదన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నీ పాపం మరణకరమైన పాపంగా మార్చబడక మునిపే, నీకు మరణం సంభవించక మునిపే ఆయన పాదపీఠం ఎద్దుకు వస్తావా?
చివరి నిమిషాల్లో మనం ఉన్నాం. దేవుడి ఆరాధనలో ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబీగయలు తీసుకుని వెళ్ళిన కానుకలు, అబీగయలు యొక్క పశ్చాత్తాపం నాబాలుకి 10 రోజులే జీవితాన్ని ఇచ్చినాయి, గాని నాబాలుకి విడుదల కలిగిన దినాలు అబీగయలు కానుక, అబీగయలు పశ్చాత్తాపం ఇవ్వలేదు. కారణం, నాబాల్లో ఆ పాపంలో ఉన్నాన్ని గ్రహించే మెట్టు గాని, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే మెట్టు గాని నాబాల్లో లేదు. వాక్యం వింటున్నా ఓ సహోదరి, సహోదరుడా, ఈ పరిశుద్ధ దినం నువ్వే తీర్మానంతో వెళ్తావు. నీ తల్లి గర్భంలోనే పాపంలో పుట్టి పాపంలో పెరిగిన నీవు, పాపివైన నీవు శిలువ రక్తం కిందికి ఇప్పుడే ఈ సమయంలోనే వచ్చి పశ్చాత్తాపడి నూతన సృష్టిగా మార్చబడతావా? లేకపోతే మరణం వచ్చే వరకు వేచి ఉండి మరణానికి అప్పగించుకుని ముందుకు వెళ్ళిపోతావా? పరిశుద్ధమైన మందిరంలో మనం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం పరీక్ష చేసుకున్నాం. ప్రభువా, నా పాపం మరణకరమైన పాపంగా మార్చబడక మునిపే నన్ను క్షమించమని అడుగుదాం. అబద్ధమాడిన పేతురు, ముమ్మారు అబద్ధమాడిన పేతురు పాపాన్ని దేవుడు క్షమించాడు. ఆ పేతురు దగ్గర అబద్ధమాడిన అననీయ సఫీరాలు మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోయారు. కారణం, దైవజనుడు తేటగా అడిగిన వాళ్ళు ప్రతిస్పందించలేదు. ఈరోజు ముఖాముఖంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏ విధంగా స్పందించబోతున్నావు? సౌలుకి దావీదుతో తన దుస్థితిని ఒప్పుకునే సమయం దొరికింది, కానీ సౌలు ఆ పని చేయలేదు. దావీదు వెంటనే ఆ మనుషుడు నేనే, ఆ పాపం చేసింది నేనే ఒప్పుకున్నాడు. దావీదుకి కృప వెంబడి కృప దొరికింది. అతని సింహాసనం స్థిరపరచబడింది. అతని పిల్లలు ఎవరో ఒకరు రాజులుగా ఉండబోతున్నారు. సౌలు కుటుంబంలో ఒక్కరు కూడా మిగలలేదండి. కుంటి కాళ్ళు కలిగిన మెఫీబోషెతు తప్ప ఎవరు మిగలలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాబాలు భార్య, నాబాలు చనిపోయిన తర్వాత దావీదుకు భార్య అయిపోయిందండి. జీవితంలో క్షేమం అనిపించవలసిన నాబాలు తన మూర్ఖతలో అదే విధంగా కొనసాగటం వల్ల తన భార్య వేరొకరికి భార్య అయిపోయింది. ఏ విధమైన శాపమో చూడండి. మోకరించి నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్లతో నువ్వు కూర్చున్న స్థలం తడిపేస్తున్నావా? సౌలు ప్రవక్తల్లో ఒకడా అనే సామెత ఉంది, కానీ తన జీవితంలో తన పాపం ఏ విధమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోయిందో మనం ఆలోచించుకోవాల్సిన సమయం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, నీ పేరెత్తడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా. నాలాంటి వాడు ప్రభు అంటే ఆ పదం అపవిత్రం అయిపోద్ది. అయినను నువ్వు నన్ను ప్రేమించి నీ కృప చొప్పునని పిలిచి నీ సేవకుడుగా ఉండే భాగ్యం నువ్వు నాకు ఇచ్చావయ్యా. మా జీవితాల్లో మీరిచ్చిన ఈ పరిశుద్ధమైన దినం కొరకై మీకు స్తోత్రం. నువ్వు తేటగా మాట్లాడుతున్నప్పుడు మేము ఒప్పుకోగలిగితే మమ్మల్ని క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఒప్పుకునే మనసు మాకు ఇవ్వండి నాయన. మరణం సంభవించే వరకు ఎదురు చూడనియద్దు, దాటిపోనియద్దు. కృప చాలిందిగా చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ ఆరాధనలో ఉన్నటువంటి నీ బిడ్డలు ఎవరిని మీరు దాటిపోదయ్యా. ఒక అబద్ధికుడిని అపోస్తులుగా నువ్వు చేశావు, మరణాన్ని నిరంతకం చేసేవాడిగా చేశావు, చెరసాలలో
కదిలించువాడిగా నువ్వు చేసినావు దేవా. అతని పేతురు నీడబడితేనే రోగులు బాగు చేయబడ్డారని నీ వాక్యం తెలియజేస్తుంది. పాపుల్ని ఎటువంటి గొప్ప దైవజనులుగా నువ్వు మార్చేశావు దేవా. దయచేసి మీరు కృప చూపండి దేవా. మా మీదకు పశ్చాత్తాప ఆత్మ రానివ్వండి. సహవాసం మీదకు ఆ యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టాలనేటువంటి ఆ స్పిరిట్ మీరు పంపించండి. అది తరగని ఆస్తిగా మా జీవితాల్లో మీరు మార్చండి. ఆ పాపం మరణకరమైన పాపంగా మార్చబడుకు మునిపే సాగిలపడగలుగుటకు కృప చూపించండి. అననీయ సపీరాల పాపం మరణకరమైన పాపం అయిపోయింది. గొప్ప దైవజనుడు వారికి ఉన్నాడు కానీ వారు ఉపయోగించుకోలేకపోయారు. వీణలు వాయించగలిగిన వాడున్నాడు కానీ సౌలు ఉపయోగించుకోలేకపోయాడు. క్షమించగలిగిన వాడున్నాడు కానీ నాబాలు ఉపయోగించుకోలేకపోయాడు. పరిశుద్ధుడైన దేవుడు బాగున్నాడు కానీ క్షమించగలిగే దేవుడు బాగున్నాడు కానీ మా జీవితంలో ఏ స్థితి అయినా మార్చగలిగే దేవుడు బాగున్నాడు కానీ మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. దయచేసి కృప చూపించండి. దయచేసి కృప మీరు సహాయించి విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలభరితంగా మార్చి ఒక్క మాట కూడా వృధాగా పోవడానికి వీల్లే. యేసు నామములో ప్రతి చీకటిని పారద్రోలుతూ ఉన్నారు. భూ సంబంధమైన వాటిని సంపాదించుకునే మనసు మాలో ఎవ్వరికీ ఉండని ఆత్మ సంబంధమైన తీవ్రత వైరాగ్యంతో మమ్మల్ని నింపండి. పర సంబంధమైన దృష్టి మాకి మరలా ఆది అపోస్తుల దినాలు మరలా మేము చూసుటకు సహాయం చేయండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.